నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ యాప్ ఏదైనా మనల్ని బానిసలుగా మార్చేస్తున్నాయి. మన మధ్య సంబంధాల్ని దెబ్బతీస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు యూత్ కి మాత్రమే పరిచయమైన ఈ సోషల్ యాప్స్ ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కూడా గోడ కట్టేస్తున్నాయి. ఓన్లీ కమ్యూనికేషన్ నుంచి ఓవర్ కమ్యూనికేషన్ కు దారితీయడంతో జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఒకప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిస్తే చక్కగా మాట్లాడుకునేవారు, అరే ఒరే అంటూ పలకరించుకునేవారు. ఇప్పుడో ఇద్దరు మొబైల్ యాప్స్ తెరుస్తున్నారు. పక్కనున్న వారితో మాట్లాడటం మానేసి ఎక్కడో ఉన్న వారితో చాట్ చేస్తున్నారు. ఫలితంగా వారి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. అదే మానవ సంబంధాల్ని దెబ్బతీస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ స్మార్ట్ మొబైల్స్ లో ఇవి ఇన్బిల్ట్ యాప్స్. ఇవి లేని సోషల్ మీడియాను ఊహించలేం. ఒకప్పుడు మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొచ్చిన మొబైళ్లు యాప్స్ వల్ల హద్దులు చెరిపేసుకున్నాయి. కాల్స్ ప్లేస్ లో మెసేజ్లు, చాటింగ్లు, ఫోటోలు, వీడియోలు వచ్చేసాయి. సెల్ఫీలకైతే లెక్కే లేదు. ఏ స్మార్ట్ మొబైల్ చూసినా ఇదే తీరు. ఫలితం సోషల్ క్రైమ్ పెరిగిపోతోంది. కుటుంబ కలహాలు కామన్ అయిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పుట్టుకొస్తున్నాయి. అవి కాస్త నేరాలకు దారితీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. యాప్స్ వల్ల మొబైల్ స్వరూపమే మాయమైపోయింది. అది లేకుంటే బతకలేని పరిస్థితి వచ్చేసింది. ఇదివరకు కాస్త టైం దొరికితే మొబైల్స్ లో ఏమన్నా మెసేజ్లు వచ్చాయేమోనని చూసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు పని కట్టుకుని మొబైల్ స్కాన్ చేస్తున్నాం. బ్లింక్ శబ్దం వస్తే చాలు ఏదో మెసేజ్ వచ్చిందని గబగబా చూసుకుంటున్నాం. మొబైళ్లలో సోషల్ యాప్స్ సునామీలా పుట్టుకొస్తున్నాయి. ఫ్రీ ఆఫర్ తో కట్టిపడేస్తున్నాయి. ఇన్స్టాల్ చేయగానే ప్రైవసీని కాజేస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, వైబర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ ప్లస్ ఇలా ఎన్నో. ఒక్కసారి చాటింగ్ మొదలు పెడితే చాలు గంటలు క్షణాల్లా గడిచిపోతాయి. మన చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడే రోజులు ఎప్పుడో పోయాయి. యాప్స్ లో పరిచయాలు కామన్ అయిపోయాయి. ఫేస్బుక్ ని తీసుకుంటే కోట్లాది మంది యూజర్లు. వాళ్ళు ఎవరో తెలియదు. కనీసం వాళ్ళ వివరాలు కూడా ఉండవు. ప్రొఫైల్ ఫోటో నిజమైనదో కాదో కూడా తెలియదు. అయినా సరే పరిచయాలు మొదలవుతాయి. హాయ్తో మొదలై వాట్ నెక్స్ట్ దాకా వెళ్ళిపోతాయి. తొలిసారి మొదలయ్యే పరిచయంతో కలిగే ఆకర్షణ అదుపు తప్పేలా చేస్తుంది. అవతలి వాళ్లు చెప్పే స్వీట్ కబుర్లలో నిజమేంతో అబద్ధమేంతో తెలియకపోయినా ఆ మైకంలో మునిగిపోతున్నారు చాలా మంది. ఫేస్బుక్ లో నిజాలు 10%, అబద్దాలు 90%. ప్రేమలు, ఫ్రెండ్షిప్ల పేరుతో మోసాలు, డబ్బులు ఎరచూపి సైబర్ నేరాలు. వాట్సాప్ ఇది అంతే. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా వ్యక్తుల జీవితాల్లోకి దూసుకువెళ్లింది. దీనివల్ల తక్కువ రేటులో ఎక్కువ కమ్యూనికేషన్ వచ్చేసింది. ఒకప్పటి SMS స్థానాన్ని ఇది భర్తీ చేసేసింది. చాటింగ్, ఫోటోలు, వాయిస్, వీడియోలు ప్రవాహంలా షేర్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సెకనుకు కొన్ని కోట్ల షేరింగ్స్ జరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రైవసీ పోతోంది. పర్సనల్, ప్రైవేట్ అనే పదాలకు కాలం చెల్లిపోతోంది. మనం ఎవరైనా కొత్త వారి నెంబర్ను మొబైల్లో నోట్ చేసుకుంటే అది వాట్సాప్ లో కనిపిస్తోంది. అక్కడ వారి ఫోటోతో సహా వివరాలన్నీ వచ్చేస్తున్నాయి. వారు ఆడో మగో కూడా తెలిసిపోతోంది. అలా మొదలయ్యే పరిచయం కాస్త చాటింగ్ కు దారితీస్తోంది. జోకులు, కామెంట్లు, ఫోటోలు, వాయిస్లు పంపుకోవడం, గ్రూపులు ఏర్పాటు చేసుకుని మీటింగ్స్ పెట్టుకోవడం చూస్తున్నాం. ఫేస్బుక్, వాట్సాప్ వంటి యాప్స్ ను కాలేజ్ యూత్ అతిగా ఉపయోగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఫోటోలు తీసి వెంటనే వాటిని షేరింగ్ చేసేస్తున్నారు. ఈ మధ్య ఓ కుర్రాడు అమ్మాయి బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే వీడియో తీశాడు. దాన్ని వాట్సాప్ లో పెట్టి అందరికీ షేర్ చేసేశాడు. ఫలితం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తలెత్తింది. మరో కేటుగాడు ఓ అమ్మాయి బట్టలు మార్చుకుంటుంటే దొంగచాటుగా ఫోటోలు తీశాడు. అందరికీ షేర్ చేస్తారని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెను లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇలా చాలా మంది ఆకతాయిలు మనకు తెలియకుండానే రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీసేస్తున్నారు. వాటిని షేరింగ్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. యాప్స్ వల్ల ఈ దృశ్యాలు క్షణాల్లో కోట్లాది మందికి చేరిపోతున్నాయి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.